భోది ప్రేక్షకులకు నమస్సులు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ సందేశం కాస్త ఆలోచింపచేసే విధంగా ఉండడం వల్ల భోది ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. అమ్మా నాన్నలు తప్పక పసు వరకు వినండి. ఈ మధ్య సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు తీవ్రంగా గాయపడి తల్లి చనిపోయిన తర్వాత ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలతో కూడిన ఆలోచనలు కలిగాయి. అమ్మా నాన్నలుగా మన ప్రయారిటీస్ ఏమిటి, మనుషులుగా మన ప్రయారిటీస్ ఏమిటి? ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు, రెండు ఒకదానికి ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మా నాన్నలు అవ్వగలం. అమ్మా నాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటికి పంపగలం. హాస్పిటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ ఛానళ్లతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ఒకటి, మా బాబు అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్, పుష్ప సినిమా చాలాసార్లు చూశాడు. నెంబర్ 2, మేము మా అబ్బాయిని పుష్ప అని పిలుస్తాం. నెంబర్ 3, వాడి సంతోషం కోసమే సినిమాకు వచ్చాం. నెంబర్ 4, రీల్స్ కూడా చేశాడు పుష్ప సినిమా మీద. ఇక్కడ ఆలోచిస్తే ఆ బాబు తప్పు ఏమాత్రం లేదు. అందరి పిల్లల్లాగే బ్లాంక్ స్లేట్తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు అంటే ముఖ్యంగా అమ్మా నాన్నలే కదా. అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్కు కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే. ఒక సినిమా యాక్టర్కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్కి కాదు, పుష్ప అనే క్యారెక్టర్కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప పుష్ప అని పిలిచారు. పుష్ప 1 సినిమాకి UA-13+ రేటింగ్ ఉంది. అంటే 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా. అసలు పిల్లలు అన్నేసార్లు చూసేంత మంచి ఆ సినిమాలో ఏముంది? ఆ మాటకు వస్తే ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటివన్నీ కూడా అంతే. ఈ మధ్య వచ్చే సినిమాల్లో మనం గమనిస్తే హీరోయిజం, ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్, ఆబ్సినిటీ, రూల్స్ బ్రేక్ చేయడం ఇవేగా. చిన్నపిల్లల మెదళ్ళు స్పాంజ్ మొక్క లాంటివి. మంచినీరు పోసినా పీల్చుకుంటుంది, విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. పిండినప్పుడు ఏది పీల్చుకుంటే అదే బయటకు వస్తుంది. పుష్ప సినిమాలు వంటివే తప్ప సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్ధరాత్రి లేచి వెళ్ళరు? ఇంట్లో పిల్లల్ని సత్యం సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు? సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడని ఉన్నాయి. అయినా ఇంకా పుష్ప పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ మాట్లాడినా ఏం చెప్పాలి? సినిమా బాగుంది, అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు, కానీ అది సినిమా నాన్న. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు నరికేయడం తప్పు కదా, అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా అంటూ మాట్లాడితే పిల్లల మెదడులో సినిమా వేరు, నిజ జీవితం వేరు అని అర్థం చేసుకుని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ అబ్బో అబ్బబ్బో అని మాట్లాడితే పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. అగ్రెసివ్గా ఉంటేనే హీరో అనుకుంటారు, రెక్లెస్గా మాట్లాడితేనే స్టైల్ అనుకుంటారు. అవును కదా. అలా కాకుండా మేజర్ ముకుంద్ గురించి లేదా సత్యం సుందరంలో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమల గురించి మాట్లాడుకుంటే ఎస్, హీరో అంటే ఇది, మేజర్ ముకుంద్లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పును ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా. ఇక్కడ తల్లిదండ్రులను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి మాత్రమే చెప్పాలి అన్నదే నా ఉద్దేశం. అమ్మ నాన్నలు ప్రధానంగా చేయవలసింది ఇంట్లో ఫ్యాన్ అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కాదు, క్యారెక్టర్కి. 2, సినిమాని ఎంజాయ్ చేయండి, కానీ తర్వాత హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ డిస్కషన్ అబౌట్ ఇట్. అంటే అర్థవంతమైన చర్చ దాని మీద చేయండి. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకు అర్థం కావాలి. మనం మారితేనే పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు. కాబట్టి తల్లిదండ్రులను కోరేది సినిమా హీరోలను కాదు, నిజ జీవితంలో హీరోలు ఎవరంటే మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నలు, మనకి అన్నం పెడుతున్న రైతన్న, మనకు దేశ సరిహద్దుల్లో చలనక ఎండనక వాననక కాపలా కాస్తున్న జవాన్లు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పండి. అలాంటి వాళ్ళు కనపడినప్పుడు చేతులెత్తి దండం పెట్టండి తప్ప వీళ్ళకి కాదు మనం చేయవలసింది. వీళ్ళు కేవలం రీల్ మోడల్స్. వాళ్ళు పారితోషికం కోసం యాక్షన్ చేస్తారు. మనకు కావాల్సింది రోల్ మోడల్స్. వాళ్ళ జీవితాన్ని ప్రేరణ కలిగించే సందేశాన్ని ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రత్యేకించి ప్రతి అమ్మ నాన్నకు పంపించే ప్రయత్నం చేయండి.